నిన్ను పేదవాడిగా మార్చడానికి, నువ్వు పేదవాడిగా మారడానికి గల కారణాల గురించి ఇప్పుడు ఎప్పుడైనా ఆలస్యం చేశావా? చాలామందికి సంపాదన ఉంటుంది. కానీ దాన్ని ఏ విధంగా సేవ్ చేయాలా? ఏ విధంగా వాడుకోవాలి? ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలో అనే దాని గురించి ఆలోచన ఉండదు. ఇన్‌కమ్ అయితే ఉంటుంది మంత్లీ, డైలీ. కానీ దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని ప్లానింగ్ అనేది ఉండదన్నమాట. సో అటువంటి ప్లానింగ్ అంటే ఈ పేదరికానికి గల కారణాలేంటి? ఎందుకు పేదవాళ్ళుగా ఉంటున్నాం? రిచ్ ఎందుకు అవ్వలేకపోతున్నాం అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్నట్టయితే మనీ మైండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ సందీప్ లక్కినేని. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది సంపాదిస్తూనే ఉంటారు. ఇన్‌కమ్ చాలా బాగా వస్తది. కానీ వాళ్ళు పేదవాళ్ళలాగానే ఉంటారు. కారణం ఏంటంటే ఒక ప్లానింగ్ లేకుండా సంపాదించడం. ఖర్చులు గూడా. ఖర్చులు గూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ చేస్తారనమాట. ఇది ఎట్లా అంటే బ్రాండింగ్ కోసమో, లేకపోతే ట్రెండింగ్ కోసమో, లేకపోతే ఆఫర్‌లొస్తున్నాయని చెప్పేసి, డిస్కౌంట్‌లొస్తున్నాయని చెప్పి, ఉపయోగం లేనటువంటి వస్తువులను గానీ, ఏదైనా గానీ ఎక్సెట్రా కొనేస్తా ఉంటారనమాట. ఇంకొకటి వచ్చేసి ట్రెండింగ్ కోసం. ఇంకా మంచి మంచి ఫ్యాషన్స్ అని అలా అని ఒక ట్రెండింగ్ కోసం అవి అవసరం ఉన్నా లేకపోయినా ఇతరులకు చూపించుకునే దానికోసం అని చెప్పేసి కొనుక్కుంటా ఉంటారు. దీని ద్వారా డబ్బులు చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకు ఇది కూడా పేదరికానికి కారణమే. ఇంకొకటి వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం. నెల నెల డబ్బులు వస్తూనే ఉంటుంది. అది ఎటుపై ఖర్చు అయిపోతుందో తెలియదు. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. కాబట్టి ఎట్లా వస్తుంది? ఎటెళ్ళిపోతుందో తెలియదు. అటువంటిది కూడా పేదరికానికి కారణమవుతుంది. ఇంకొకటి ఇన్వెస్ట్ చేయలేకపోవడం. ఇంకొకటి మంత్లీ ఎంతైతే ఇన్‌కమ్ వస్తుందో, అందులో కొంత పర్సెంట్ కనీసం 20%, 20% అయినా ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. సేవింగ్ అకౌంట్‌లో ఒక 10% అన్నా ఉండేటట్టు అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ప్లానింగ్ లేకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడతా ఉంటాం చూడు. ఇలాంటిది పేదరికానికి కూడా కారణం ఉంటుంది. ఇంకొకటి అలసత్వం. అలసత్వం అంటే అదొక రకంగా నెగ్లెక్ట్ చేయడం అన్నమాట. ఈ నెగ్లెక్ట్ చేయడం అనేది కూడా పేదరికానికి కారణం. సోమరితనం, నెగ్లెక్ట్ చేసుకోవడం. ఇంకొకటి ఆ! చేస్తాంలే అని టైం స్పెండ్ చేసుకుంటా పోతాను. రేపు చేద్దాంలే, మొన్నాడు చేస్తాంలే అన్నట్టుగా టైము ఎగ వేస్ట్ చేసుకుంటా పోతాను. ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏందంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సమయం ఈజ్ ఈక్వల్ డబ్బు. సమయం అనేది డబ్బుతో సమానం. సమయాన్ని కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకుంటే డబ్బు కూడా వాల్యుయేషన్ పెరుగుతూనే వస్తుంది. కాబట్టి మీకొచ్చినటువంటి మంచి మంచి అవకాశాలు ఏవైతే ఉంటాయో, ఆ అవకాశాలను మీరు ఈ సోమరితనం ద్వారా లేకపోతే రేపు చేద్దాంలే, మనం చేద్దాంలే అని అట్లా కొంచెం స్పెండ్ చేయడం ద్వారా, ఈ లేజినెస్ ద్వారా వీటి ద్వారా మీకొచ్చేటటువంటి మంచి మంచి అవకాశాలను కోల్పోవడం కూడా మీరు పేదరికానికి కారణమే. అంటే డబ్బు లాస్ అవ్వడమే అన్నమాట. సో, ఇటువంటి ఇవే కాకుండా ఇంకా స్కిల్‌ను ఉపయోగించుకోలేకపోవడం. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ చేయకపోవడం. ఇంకోటి పేదరికానికి ప్రధాన కారణం ఈ రోజుల్లో ఏంటంటే తెలుసా? ఏ పరిజ్ఞానం లేనటువంటి డబ్బు సలహాలు అడుగుతాడు. వానికి ఎటువంటి డబ్బు గురించి ఎటువంటి పరిజ్ఞానం ఉండదు. నాలెడ్జ్ అసలే ఉండదు. అటువంటి వాడిని డబ్బు సలహాలు అడుగుతున్నా అంటే ఏ విధంగా వాడుకోవాలా? ఎట్లా రిచ్ అవ్వాలా? అని కొంతమంది డిస్కషన్ చేస్తా ఉంటారనమాట. అటువంటి డిస్కషన్‌లు వేస్ట్. అది చాలా ప్రమాదకరం. మీరు ఎప్పుడైనా గానీ రిచ్ పీపుల్స్ ఫాలో అయ్యేది నాలెడ్జబుల్ అవ్వాలండి. గాసిప్స్‌ని ఫాలో అవ్వరు. నాలెడ్జ్ ఎవరికి ఉంటదో వాళ్ళను మాత్రమే ఫాలో అవుతారనమాట. గాసిప్స్‌ని ఫాలో అయితే వేస్ట్. వానికి అసలు విషయ పరిజ్ఞానమే ఉండదు. దాని గురించి నాలెడ్జే ఉండదు. అటువంటి వారి గురించి డబ్బు సలహాలు అడిగినమనుకో ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. అటువంటి వాళ్ళని ఎప్పటికీ సలహాలు కోరరు. కావాలైతే స్వతహాగా నిర్ణయం అంటే చాలా మార్గాలుంటాయి. అంటే డబ్బు ఎవరైతే సంపాదిస్తా ఉంటారో, ఆ నాలెడ్జ్ ఎవరికుంటదనేది ఈ రోజు కాకపోతే ఒక 1 వీక్ స్పెండ్ చేసైనా గాని కనుక్కొని అతన్ని వెళ్లి అడగండి గానీ, ఎటువంటి పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తిని సలహాలు తీసుకోకూడదు. ఇంకొకటి ఈ రోజుల్లో
మనసులో ఒకటుండి బయటికి ఫ్రెండ్‌షిప్ చేస్తా ఉంటారు. మనసులో మాత్రం మనకి కక్ష, ద్వేషం, విషగానే ఉంటాయన్నమాట. ఇలాంటి వ్యక్తుల దగ్గర గూడా మీరు చేసే ఫ్యూచర్ ప్లానింగ్స్ లేకపోతే మనీ ఇన్‌కమ్‌కి సంబంధించినటువంటి ఆ ప్లానింగ్స్ గురించి డిస్కషన్ చేస్తే వాడు మీకు ఖచ్చితంగా రాంగ్ రూల్సే ఇస్తాడు కానీ మరి మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ఎప్పటికీ సజెషన్స్ ఇవ్వడనమాట. ఇది కూడా మీకు పేదరికానికి దారి తీసేటువంటి అలవాట్లే. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండి పేదరికానికి దారి తీసేసినటువంటి ఈ మార్గాలు, ఇటువంటి అలవాట్లు మీలో ఉంటే సో, వీటిని ఏదైతే మీ ఈ నేను చెప్పినటువంటి ఈ అలవాట్లు ఏవైతే మీలో ఉన్నాయో, వీటిని వెంటనే సరిచేసుకొని, డబ్బులు సేవ్ చేసుకొని, రీచ్ అవ్వడానికి మీరు అవుతారని ఆశిస్తున్నాను. సో, ఇంకా ఎటువంటి మంచి మంచి వీడియోలు, కొత్త కొత్త వీడియోలతో, బిజినెస్ వీడియోలు అండ్ మనీ మైండ్ సెట్ వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో, మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఛానల్‌కి లైక్ ఇవ్వండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. జై హింద్.